ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి జనసేనకు ఒకటి అధికారికంగా ప్రకటితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజ్యసభ నుంచి ఎవరెవరు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ నామినేట్ అవుతున్నారు. ఇంకా ఇతర చాలా అంశాలు ఉన్నాయి. మెగా డిఎస్సిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి సార్, ముందుగా మెగా డిఎస్సితో స్టార్ట్ చేద్దాం. మెగా డిఎస్సి పరిస్థితి ఏంటి? జీవో నెంబర్ 4 పరిస్థితి ఏంటి? జీవో నెంబర్ 23 ఏంటి? ఇష్టం వచ్చినట్టు అంటే మీకు కావాల్సినంతవరకు ఒక జీవో, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఏమెంట్ చేస్తూ ఇంకో జీవో. అంటే ఇంత బహిరంగంగా, ఇంత ఓపెన్గా జీవోలనే మీరు మార్చేస్తున్నారు. మీకు కావాల్సినట్టుగా రిక్రూట్మెంట్ చేయించుకోవడానికి అంటే ఏం చెప్తారు? అసలు ఈ డిఎస్సికి సంబంధించి మనం ఫస్ట్గా డిస్కషన్ చేయాలంటే దీని మీద కోర్టుకి వెళ్ళింది ఎవరైతే నవీన్ అనేటటువంటి అభ్యర్థి. ఎవరు ఆ నవీన్ అనే అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ వచ్చింది. టాపర్ ప్లస్ ఎంప్లాయ్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా అక్కడ వస్తున్నాడు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో పేపర్ ఏదైతే తయారు చేస్తారో ఆ పేపర్ తయారు చేసే దాంట్లో ఇతను ఉన్నాడు. దీన్ని ఆన్లైన్లోకి ఎక్కించే దాంట్లో కూడా ఇతనే ఉన్నాడు. మరి అతనికి సోషల్ స్టడీస్లో టాపర్ కృష్ణా జిల్లా నుంచి వచ్చింది. ఇంకోటి స్టేట్ 6th ర్యాంకు దాంట్లో, ఇంకో దాంట్లో కూడా రెండిట్లో వచ్చినటువంటి పరిస్థితి. అంటే అతను ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళాడో అప్పుడు అసలు ఈ డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎప్పుడు హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే ఇంకెవరితోనో ఒక ఎంక్వైరీ చేసి ఇదిగో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి అనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి. దాదాపుగా మీరు చూస్తే ఒక నెల రోజుల నుంచి డిఎస్సికి సంబంధించి ఇష్యూ నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎదురుదాడి చేస్తుంది. మేము కేసులు పెడతామని చెప్పి ఏదైతే ప్రాథమిక విద్యాశాఖ నుంచి డైరెక్ట్గా నోటు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరి మీద కేసులు కూడా ఆల్రెడీ నమోదైనాయి. బట్ అది ఎక్కడనేది ఇంకా అఫీషియల్గా కూడా బయటికి రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి? ప్రభుత్వం క్లియర్గా తన తప్పుని ఒప్పుకొని ఎదురుదాడి చేస్తున్నట్టుగా మనం భావించాలి. లేదు అంటే ప్రతిదానికి వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా మాకు కంప్లైంట్లు ఇవ్వలేదని తప్పు చెబుతూ ఉన్నారు. వాళ్ళు 38,000 గ్రీవెన్స్ వచ్చినాయి. 38,000 మంది ఆల్రెడీ దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో గ్రీవెన్స్కి చెప్పున్నారు. మరి ఒక్కదానికి కూడా ఆ రోజు వాళ్ళు సమాధానం ఇవ్వాలి. రెండవది, అక్కడ స్పోర్ట్స్కు సంబంధించిన దాంట్లో మేజర్గా అవకతవకలు జరిగినాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్నది. ఆ స్పోర్ట్స్ కోట ఎవరు? శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవినాయుడు హస్తం దీంట్లో ఉందన్న ఆరోపణలు వస్తుంటే అతనే కొంతమంది ఉపాధ్యాయులు ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు క్లియర్గా దీనికి మనకు అర్థమైపోతుంది కదా. సో వీళ్ళ హస్తం ఉంది, అందుకనే దాన్ని ఎదురుదాడి చేస్తున్నారనేది తెలుస్తుంది కదా. రెండు, ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని వివరించారో వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే ఎవరు? డిఎస్సి అభ్యర్థుల మీద, డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల మీద. అంటే ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం తప్పించుకునేటటువంటి దూరంలో దీన్ని మసిబూసి మారేడుకాయ చేయాలి, ఇక్కడ జరగలేదని ఏదో మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాంట్లోనే ఎదురుదాడి చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వంలో తప్పు జరగలేదు అనుకుందామన్నా అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ప్రతిపక్షం అడిగినటువంటి డిమాండ్ని ఎస్ మేము స్వాగతిస్తున్నాం, మీరు అడిగినటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో సుప్రీంకోర్టు జడ్జి గారితోనో మేము ఎంక్వైరీకి వేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకుండా వాళ్ళు ఏమంటున్నారు? మీరు మిమ్మల్ని మేము అడిగితే మిమ్మల్ని గొడ్ల పార్టీ అంటాం, అడిగితే మిమ్మల్ని సైకో అంటాం, అడిగితే మేము మీద కేసులు పెడతాం. ఈ విధంగా చేస్తున్నారంటే ఏంటి? క్లియర్గా ప్రతిరోజు మనకి ఇప్పుడు నేను అందుకని లోపల డెప్త్ మ్యాటర్లోకి నేను వెళ్తున్నా. ఏం జరిగింది ఒక్కొక్క పాయింట్ విశ్లేషణ రోజు మనం చూస్తూనే ఉన్నాం. సో స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ అనేది పెట్టడం అంటే ప్యాక్ ఆట. సో ఇంకొకటి కేటగిరీ ఏలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేనటువంటి ఒక 2 క్రీడలను పెట్టడం, ఈ క్రీడలను పెట్టడం. ఇవన్నీ ఏంటి? 65 క్రీడలు పెడితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ క్రీడలకు సంబంధించి ఉన్నాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నప్పుడు ఏంటి? అనుమానాలు నివృత్తి చేయకుండా కనీసం కన్సర్న్ మినిస్టర్ ఒక్కరోజు కూడా దీని మీద ఇదిగోండి అని చెప్పి వివరణ ఇవ్వాల. ఎవరు కన్సర్న్ మినిస్టర్? ముఖ్యమంత్రి కొడుకు, అన్ని శాఖలను చూస్తున్నటువంటి నారా లోకేష్. అతను ఎవరిని ఇవ్వకుండా ఒక ఇద్దరు ఏదో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను పెట్టి ఏదో ఎదురుదాడి చేసే కార్యక్రమం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం. ఏం పెడతారు కేసులు? మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఒకళ్ళో ఇద్దరికో సంబంధించిన అంశం కాదు. 3.5 లక్షల మంది పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం. అంటే దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం. అంటే దీని మీద ఇప్పుడు ఇదొక్కటే కాదండి. మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక చూస్తే
10th క్లాస్ పేపర్ లీక్ అయిందా? అదేవిధంగా బీఈడి పేపర్ లీక్ అయిందా? అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేపరు ఏదైతే ఆన్లైన్లో ముందే ప్రత్యక్షమైందా? ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్కి సంబంధించింది అయితే పేపర్ని ప్రింటెడ్ కాకుండా చేత్తో రాసిచ్చారు క్వశ్చన్ పేపర్ని. మరి ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మొన్నటి మన 10th క్లాస్లో 66,000 మందిని ఫెయిల్ చేస్తే మళ్ళీ దాన్ని రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారా? సో ఇవన్నీ గడిచిన 2 సంవత్సరాల్లో జరిగినటువంటి విద్యాశాఖలో జరిగినటువంటి దారుణాలు. సో మరి దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి మంత్రి రియాక్ట్ కాడు, కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తే ఎట్లా? సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 డిఎస్సికి సంబంధించిన దాంట్లో అక్రమాలు జరిగాయి. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ఈరోజు మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి, రాసినటువంటి అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ చూస్తే నిజంగా వర్ణాతీతం. ఎందుకంటే దీనికోసం సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఉద్యోగం ఇప్పుడు మీకు సార్ మనం ఇప్పుడు ఎక్కడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు పిలుస్తారు? 1:1 రేషియోలో పిలిచారంటే ఏం దానికి ఎక్కడ పిలవరు కదా. 1:1 రేషియో 1:3 కానీ 1:4 కానీ రేషియోలో పిలిచి మీకు వచ్చేసిందని చెప్పి ఆల్రెడీ కాల్ లెటర్లు ఇచ్చినాక లేదు మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాము 1:1 పిలిచారంటే అక్కడ జాబ్ ఇవ్వాల్సిందే. 1:1 పిలిచారంటే జాబ్ ఇచ్చినట్లకే. సరే అసలు వాళ్ళని ఇప్పుడు ఈ లిస్ట్ సరే రిజెక్టెడ్ లిస్టా మెరిట్ లిస్టా దేంటో పెట్టాల? మరి లిస్ట్ అడుగుతుంటే అసలు ఎవరెవరు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంది సార్, ప్రభుత్వం ఏం చేయాలి? ఇదిగోండి అని మొత్తం ప్రెస్ రిలీజ్ చేయాలి కదా. ఇదిగోండి పలానా వాళ్ళకి పలానా స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, వీళ్ళ సర్టిఫికెట్ ఇది. ఎందుకు ఆ సర్టిఫికెట్లు ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని ఉన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళ లిస్ట్ ఒక్కడు కూడా ఇప్పుడు వరకు ఎందుకు బయట పెట్టట్లా? ఇదిగో పలానా వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికెట్ పలానా రైట్ రాయల్గా ఈ పలానా గేమ్లో వాళ్ళు గెలుచుకొని వచ్చింది అని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు? మనం ప్రకాశం జిల్లాలో చూస్తే స్పోర్ట్స్ కోటాలో 4 ఉంటే 4వ వ్యక్తిగా ఎవరైతే సెలెక్ట్ అయ్యాడో నలుగురికి నలుగురు ఉన్నారు. ఇతను 4th ప్లేస్ వచ్చాడు, అతనికి ఇవ్వాల. 6th 7th వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ మొదటి 3 ప్లేసుల్లో ఎవరు ఈ నాలుగో ప్లేస్ కంటే మొదటి 3 ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఒక అతనికే ఇచ్చారు. అదేమి 1:1 పిలిచారు 4 పోస్టులు, దాని తర్వాత వాళ్ళకి ఎట్లా ఇచ్చారు మరి? సో ఇవాళ ఇది ఇలా ఒకటి కాదు, ఇప్పుడు మనం ఇది పెద్ద చాంతాడంత లిస్ట్ దీన్ని చదవాలంటే మనం ఇన్ని రకాల అవకతవకలు జరిగితే ప్రభుత్వం తప్పించుకుంటుందంటేనే అక్కడ క్లియర్గా డిఎస్సిలో ఇది ఒక్కటే కాదు. జీవో నెంబర్ 4లో రిటర్న్ టెస్ట్ అవసరం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1:1 కోటాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్, నో రిటర్న్ టెస్ట్ ఈజ్ నీడెడ్ అని చెప్పి జీవో నెంబర్ 4 లాస్ట్ ఇయర్ April 19th రిలీజ్ అయింది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ September నాటికి సెలక్షన్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఏడాది మే నెలలో జీవో నెంబర్ 23 ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి అని. అంటే మీ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ అవసరం వచ్చిందా? అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ జీవోలు రిలీజ్ చేస్తారు. ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? ముందే దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్నీ రిలీజ్ చేయాలి. ఈ ఎగ్జామ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుందా, లేదంటే రిటర్న్ టెస్ట్లో 2 ఉంటాయా, లేదంటే ఏ బేస్లో తీసుకుంటారనేది దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు. దాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేశారు అంటేనే అక్రమాలు జరిగినట్టుగా అర్థం క్లియర్గా. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే క్లియర్ కట్గా దాంట్లో స్పెసిఫికేషన్స్ ఇస్తారు ఏంటి ఎట్లా ఏంటనేది. అది ఇవ్వలేదంటే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా జరిగిందని. సో దాన్నే అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎస్సి అభ్యర్థులు. మంత్రి నారా లోకేష్ గారు నిజంగా మీకు తెలియకుండా జరిగిద్దా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమనాలన్నా లోకేష్కి తెలియాలి. మరి మీకు తెలియకుండా ఎట్లా తెలిసిద్ది? 2 మీ శాప్ చైర్మన్ దీంట్లో ఉన్నాడని చెప్పి మేము క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఇంతకుముందు ఈ మాల్ ప్రాక్టీసు ఇట్లాంటివన్నీ వ్యవహారాలు ఆ శాప్ చైర్మన్కి ఉన్నాయని నిన్న కూడా పేపర్లో మనం చూసాం. అంతకుముందు అతను డిబార్ పట్టుకున్నారు ఎగ్జామ్ చూసి రాత్తండి అని, అట్టడాడి శాప్ చైర్మన్ ఇచ్చారు. సో మరి ఇవన్నీ ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటిది ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని మేము క్లియర్గా అంటుంది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, మీ తప్పేం లేకపోతే. ఎందుకు పైన కూడా అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు భయపడుతుంది? కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, సిబిఐ అనేది వాళ్ళ జేబులోనే ఉంటుంది. మరి ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కూడా మీరు భయపడుతున్నారంటే ఇంకెంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది మనం భావించాలి. సో ఖచ్చితంగా దీన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.